వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా బిగ్ షాకే తగిలింది. ఎందుకంటే కరెంటు షాక్ కంటే భయంకరమైన షాక్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఒక్కసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్న కొన్ని ఎపిసోడ్లలో మీరు చూస్తే గనక మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్తు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రాంత బిడ్డలను, తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పేరు చెప్పైతే మార్పు మార్పు అని తెలంగాణ యావత్తు సమాజానికి ఈ అంశాన్ని చెప్పిందో ఈరోజు అదే మార్పు పేరుతోని టోపీ పెడుతున్నది అని చెప్పడంలో ఎలాంటి డౌటు నిస్సందేహం కూడా లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 365 రోజులలో జరిగిన కొన్ని ఎపిసోడ్లను గనక మీరు ఆరా తీసినా, దానిని పూర్తి స్థాయిలో కూడా ఆలోచించిన కొన్ని భిన్నమైన అంశాలు కూడా కనబడతాయి. ఏంటి అంటే మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన తర్వాత ఏంటి అంటే ఒక ఫామ్ ఇచ్చి దాని పేరు అభయహస్తం అనే ఫామ్ చెప్పేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మోసం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ అభయహస్తం పేరుతో చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ ఫామ్లన్నీ ఎక్కడెక్కినాయో అటకెక్కినాయో తెలియదు. దాని తర్వాత హైడ్రా పేరుతోని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డల మీద పడ్డారు. దాని తర్వాత ఇప్పుడు మూసీ సుందరీకరణ అంటారు. ఇప్పుడు ఏకంగా విగ్రహాలు కాదది ఏంటి అంటే తల్లినే మార్పు చేస్తున్నారు. నా జీవితంలో ఇలాంటి దరిద్రమైన సన్నివేశం ఒకటి నేను చూస్తానని కూడా కలలో కూడా ఊహించలే. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు తల్లి మార్పు, తల్లి స్థానాన్ని మార్చడం మాత్రం నేను ఎక్కడ చూడాలి. తల్లి రూపాన్ని మార్చడం అనేది బహుశా తెలంగాణ ప్రాంత బిడ్డలే ఆలోచించాలి. నేను చాలా మట్టికి చెప్తున్నా, అది ఏ పార్టీ కార్యకర్త అయినప్పటికీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జెండా బట్టి తెలంగాణ ప్రాంత రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కాంగ్రెస్ పార్టీ మార్పు అనే పేరుతోని మొదలుపెట్టి హైడ్రా పేరుతో పెట్టి ఆటలాడుకున్నది. మూసీ పేరుతోని ముచ్చట్లు పెట్టుకుంటా మన జీవితాలను ఆగం చేస్తున్నది. ఇప్పుడు విగ్రహాల మార్పు పేరుతోని ఏకంగా మన అందరినీ కూడా ఏది అంటే పూర్తి స్థాయిలో మన జీవితాలను ఆగం చేసే పరిస్థితి చేస్తున్నది. ఏంది తెలంగాణ తల్లి విగ్రహ మార్పేంది? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నాడు అంటే 6 గ్యారంటీలు అమలు అనేది అసాధ్యం. దానితో పాటుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? అయ్యా కాంగ్రెస్ పెద్దలారా ఏం చేశారు? అయ్యో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే 3 నామాలు ముచ్చటగా పెట్టింది అనేది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా క్లియర్ కట్టు. ఎందుకంటే ఫ్రీ బస్ ఇచ్చినామని చెప్తారు, లేకపోతే దాంతోపాటు ఏంది ఫ్రీ కరెంట్ ఇచ్చినామంటారు, ఇంకా పోతే సబ్సిడీకి సంబంధించి ఇచ్చినామంటారు. వీళ్ళు చెప్పుకుంటూ పోతే ఏది జరగలే, కానీ అలవి కామిని హామీలను కూడా ఇచ్చిర్రు అని చెప్తారు. నేను అందుకే తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రాంత బిడ్డలకు కొన్ని అంశాలు చెప్తున్నా. ఈరోజు తెలంగాణ తల్లినే మార్చిల్లు, తెలంగాణ తల్లి విగ్రహంలోనే మార్పులు చేసిరు. అది విగ్రహం కాదు, ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తల్లి, కన్న తల్లితో సమానం. రేపు పొద్దుగాల మన జీవితాలతోని కూడా ఆడుకుంటారు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అసలు ఏం జరిగింది? తెలంగాణ తల్లి మార్పుకు సంబంధించి శ్రీకారం చుట్టీలు ఎట్లున్నది? ఒకసారి మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అలియాస్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, ఒక్కసారి ఇక్కడ విగ్రహాలకు సంబంధించి చూడుర్రి. నేను కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన విగ్రహాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఒకసారి చూడండి, ఇక్కడ కన్నడ రాజమాతకు సంబంధించి ఒకసారి పూర్తి స్థాయిలో చూపించు. దాన్ని ఒకసారి మీరు పూర్తిగా కూడా చూడండి. కన్నడ రాజమాత ఏ విధంగా ఉందో ఒక్కసారి మీ అందరికీ చూడాలి. నెత్తిపై కిరీటం ఉంది, దాంతోపాటు ఒంటిపై ఆభరణాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు చూడొచ్చు. పుష్పంలో కాలు పెట్టి ఏ విధంగా కూర్చొని ఉన్నది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ కన్నడానికి సంబంధించిన మ్యాప్ ఎట్లున్నది, కన్నడ ప్రజలు ఆ రాష్ట్రానికి సంబంధించిన తల్లిని ఎట్లా భావిస్తున్నారు అని చెప్పడానికి ఇక్కడ చాలా క్లారిటీగా చూడుర్రి. ఆభరణాలు అయితే ఉన్నాయా లేదా? తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళీ ఆలోచించాలి. కన్నడ రాజమాత ఏ విధంగా ఉంది? నెంబర్ 1. నెంబర్ 2 తమిళథాయికి సంబంధించి కిరీటం ఉందా లేదా? బ్యాక్గ్రౌండ్లో చూడండి, ఒక దేవతామూర్తి కంటే అద్భుతంగా కూడా అక్కడ తమిళీలు ఆ రాష్ట్రానికి సంబంధించిన తల్లిని ఏ విధంగా పూజిస్తున్నారు. ఆ తర్వాత ఒడిస్సాకు సంబంధించి కూడా ఒకసారి మీరు చూడండి. ఒడిస్సాకు సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించిన మ్యాప్ కానీ కిరీటానికి సంబంధించి ఆభరణాలు ఉన్నాయా లేదా అనేది కూడా మీరందరూ కూడా చూడాలి ఇక్కడ ఒడిస్సాకు సంబంధించి. దాంతోపాటు ఛత్తీస్గఢ్కు సంబంధించి కూడా ఒకసారి చూడండి. ఛత్తీస్గఢ్కు సంబంధించి కూడా తల్లి ఏ విధంగా ఉన్నది? అక్కడ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఇగో వడ్డానం ఉన్నది, మెడలో హారం ఉన్నది,
మీరందరూ చూడండి, ఇక్కడ కిరీటం ఉన్న విషయాన్ని చూడొచ్చు. ఇక దీంతో పాటు నా తెలంగాణ తల్లి ఎట్లుండే, నా తెలంగాణ తల్లి ఇగో ఎట్లుండే నా తెలంగాణ తల్లి ఇగో ఇట్లుండే. ఏమున్నది, నెత్తిలో కిరీటం ఉన్నది, చేతిలో బతుకమ్మ ఉన్నది. ఇక్కడ కంకికి సంబంధించి అంటే జొన్నకు సంబంధించి ఆ రోజు ఆకలితో అలమటించినప్పుడు వాటి గుర్తుగా పెట్టినాయి. దాంతోపాటు మెడ కింద ఏ విధంగా ఆభరణాలు హారాలు ఉన్నాయి, వడ్డానం ఏ విధంగా ఉందో కూడా మనం చూస్తాం. మరి ఇప్పుడు ఏం చేసిళ్ళు, ఏం పాపం చేసింది నా తెలంగాణ తల్లి? అంటే ఎవరు ప్రభుత్వాలు మారినా ఎవరు అధికారంలోకి వచ్చినా విగ్రహాలు మారుస్తారా అంటే దీంట్లో చిన్న క్లియర్ పాయింట్ ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది మత విద్వేషాలకో లేకపోతే ఇంకో దానికో దారి తీస్తుందని నేనైతే అనుకుంటలేను. నేను క్లారిటీగా చెప్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, దానితో పాటుగా రాష్ట్ర మంత్రులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సలహాదారులు, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు ఏం చెప్తున్నారు అంటే మా ఇంటికాడ ఎల్లవ్వ తల్లి లెక్కున్నది, మా ఇంటి ముంగట పోషవ్వ తల్లి లెక్కున్నది, మా ఇంటి వెనుక ఏంది అంటే ఇంకో తల్లి లెక్కున్నది అనేది ఊపదంపుడు ఉపన్యాసాలు బాగానే ఇస్తున్నారు, అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తున్నారు. అయ్యా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన తల్లి ఒంటి మీద ఆభరణాలను ఎవరు దొంగతనం చేసిళ్ళు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ తల్లి నెత్తి మీద ఉన్న కిరీటానికి ఇక్కడ మేము ఏంది అంటే బంగారు ఆభరణాలు ఉన్నాయి, లంకె బిందెలని వచ్చి చెప్పిళ్ళు. ఈరోజు ఆ లంకె బిందెలు లేకపోవడం వల్ల తెలంగాణ తల్లి ఒంటి మీద ఉన్న ఆభరణాలను దొంగతనం చేసిర్రా? ఏం జరిగింది ఈ తెలంగాణలో? నా తెలంగాణ తల్లికి సంబంధించిన ఏంది కిరీటం ఈరోజు నా తల్లే ఉన్నదండి, ఎక్కడికోవద్దు. నా తల్లి ఏదైనా ఫంక్షన్కి వెళితే ఇంట్లో బంగారం లేకపోతే ఆఖరికి రోల్ గోల్డ్ బంగారం వేసుకొనైనా ఆ ఫంక్షన్కి వెళ్తారు. ఇది తెలంగాణ ప్రాంత ఆడబిడ్డల సంస్కృతి. ఒంటిపై నగల ఆభరణం అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అది మహిళలకు మాత్రమే తెలుసు దాని విలువ. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు తెలంగాణ యావత్తు సమాజం ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ఏం జరిగింది, తెలంగాణ తల్లికి సంబంధించిన ఒంటి మీద ఆభరణాలు తీసేసి హస్తం పార్టీ మేము 6 గ్యారెంటీలు ఇచ్చినాం, మాకు బాగా అమలైపోయింది, అమలు చేయండి అని చెప్తారా? అంటే ఎవరికి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు నచ్చినట్టుగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చొచ్చా? అయితే ఇందులో కొన్ని పాయింట్స్ చెప్తాను నేను. సరే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేపు పొద్దుగాల కేపాల్ వస్తాడు, మరి ఆయనకు నచ్చినట్టుగా చేసుకుంటాడు, ఓకేనా? తర్వాత పవన్ కళ్యాణ్ వస్తాడు, మరి ఆయనకు నచ్చినట్టు చేసుకుంటాడు. దాని తర్వాత నేను చెప్తున్నా, ఎందుకంటే వీళ్ళందరికీ తెలవాలి, రేపు పొద్దుగాల ఇంకోళ్ళు కొత్త పార్టీ పెడతారు, వాళ్ళు కూడా వాళ్ళకు నచ్చినట్టుగా పెట్టుకుంటారు. చేస్తారా? రేపు పొద్దుగాల ఇక్కడ ఎంఐఎం పార్టీకి సంబంధించిన ముస్లిం అధినేత ఓవైసీ వస్తాడు, ఆయన కూడా మారుస్తా అంటాడు, ఒప్పుకుంటారా? దాంతో పాటుగా రేపు పొద్దుగాల పూర్తి స్థాయిలో క్రిస్టియానిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా అధికారంలోకి వస్తారు, పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా మారుస్తా అంటారు, మారుస్తారా? ఇది ఎంతవరకు కరెక్టు? ఇది ఎవరి ఆమోదంతో ఇట్లున్న మా తెలంగాణ తల్లిని ఇట్లా ఎవరు మార్చమని చెప్పారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ చిత్రం సోషల్ మీడియాలో చాలా భలేగా కూడా ప్రచారం జరుగుతున్నది. ఏంది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులని లేకపోతే ఫలానా వాళ్ళకి సంబంధించిన రూపంగా ఉన్నదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను అందుకే మళ్ళీ ఏమని చెప్పినా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావడానికి ఇక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మళ్ళొకసారి చూడుర్రి. ఇక్కడ కన్నడ రాజమాత కానుండి నేను మొదలు పెడతా, కన్నడ రాజమాత కానుండి మొదలు పెడతా, తమిళతాయి కానుండి ఒడిస్సా ఉత్కల్ జనాని నుంచి, అక్కడ నుండి ఛత్తీస్గఢ్ మహతారి నుంచి తెలంగాణ తల్లి వరకు ఇక్కడ మీరు అన్నింటికీ చూడండి, ఎక్కడైనా మీకు పూర్తి స్థాయిలో ఆభరణాలు లేకుండా, భరణం లేకుండా అంటే ఆభరణం లేకుండా, కిరీటం లేకుండా ఎక్కడైనా కనబడదా? ఇక్కడ కూడా చూడండి, ఇగో దాన్ని ఏమంటారు, ఇట్లా కిరీటం కాకుండా పూర్తి స్థాయిలో కూడా అద్భుతమైన బంగారాన్ని పెట్టి ఎట్లెట్లా ఉన్నది అనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా. ఇలాంటి తెలంగాణ తల్లిని ఇట్లా మార్చడానికి ఎన్ని గుండెలు ఉండాలి అంటే, బతుకమ్మ మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి బైరాన్పల్లి, మళ్ళీ ఈ గ్రామాన్ని నేను గుర్తు చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి బైరాన్పల్లికి ఇంకా అక్కడి ఆనవాళ్ళు తొలగిపోలే, అక్కడి రక్తపు మరకలు ఇంకా పోలే. ఆనాడు బతుకమ్మని ఏ విధంగా వాళ్ళ జీవితాలతోని అక్కడి మహిళలతోని ఏ విధంగా ఆడించిలో ఇక్కడ ఆనాటి చాలా కఠినమైన విషయాలు ఇంకా మర్చిపోలే. నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు నా తెలంగాణ ఆత్మ బిడ్డల ఆత్మ గౌరవానికి సంబంధించి బతుకమ్మని తీసేసారు. దాంతోపాటు నా తల్లికి సంబంధించి ఇక్కడ వడ్డానమైన, మెడలో హారమైన, కిరీటమైన దేన్ని తీసేసిలా? అరే ఒక ఫంక్షన్కి వెళ్తేనే ఇంట్లో బంగారం లేకుంటే రోల్ గోల్డ్లో ఏదో ఒకటి మెడల్ వేసుకుని ఆ ఫంక్షన్కి వెళ్తారు. అలాంటిది ఏ విధంగా చేసి మొత్తం బోసిపోయినట్టుగా చేసిరు. ఎన్ని గుండెలు ఉండాలి వీళ్ళకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తూ ఉంటే. ఈ తెలంగాణ సమాజానికి సంబంధించిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి?
ఈ తెలంగాణలో మేధావి అనే ఒక వర్గం ఉంది కదా, ఆ సంఘం ఈ సంఘం అని చెప్పి ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి జీ హుజూర్ అని బాంచనని సలాం కొడుతున్నారు కదా. అరే చాలా విచిత్రం అనిపిస్తుందండి. కొంతమంది మాట్లాడుతుంటే అసలు భలే అనిపిస్తుంది. ఏం రాబాయి వీడు అన్నం తింటున్నాడా ఇంకేం తింటున్నాడా అనే కాడికి అయిపోయింది. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అనేది ఆనాడు తెలంగాణ ఉద్యమ కాలంలో ఇదే వరంగల్ జిల్లాకు సంబంధించిన పసునూరి దయాకర్ రావు అంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చుగాక ఆయనను స్వయంగా కేసీఆర్ పిలిచి తెలంగాణ తల్లికి సంబంధించి ఎట్లుండాలి ఏం కథ ఎట్లా రూపకల్పన చేయాలని ఆయనతో మాట్లాడి విగ్రహానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక రూపాన్ని తీసుకొచ్చిన పరిస్థితి కనబడ్డది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి తెలంగాణ తల్లికి సంబంధించి ఈరోజు బోసిపోయిన నా తెలంగాణ తల్లిని ఎట్లా పెడతారు? ఈరోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎట్లున్నది ఇడా ఎంత అద్భుతంగా ఉన్నది అన్ని రాష్ట్రాలకు సంబంధించి. ఒకసారి చూడండి, అన్ని రాష్ట్రాలకు సంబంధించి చూస్తే నా తెలంగాణ తల్లి ఎట్లా బోసిపోయి ఉన్నదండి, ఎట్లా బోసిపోయి ఉన్నది. ఎవరి ఆనందం కోసం అండి ఇది, ఎవరి స్వార్థాల కోసం అండి ఇది. అంటే సోనియా గాంధీ ఎలాంటి అలంకరణ లేకుంటుంటుంది అని పెట్టిల్లా, లేకపోతే ఇంకెవరి కోసమైనా పెట్టిరా, ఎవరి ఆనందం కోసం పెట్టిల్లు? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఎవరి ఆనందం కోసం నా తెలంగాణ తల్లి ఒంటి మీద ఉన్న ఆభరణాన్ని తీసేసిలు. ఒంటి మీద ఆభరణమే కాదండి బాబోయ్, ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మన ఆత్మబిడ్డ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డల ఆత్మగౌరవం అది. కిరీటం అనేది వాళ్ళ యొక్క గౌరవానికి, వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆభరణాలు అనేది పూర్తి స్థాయిలో ఏంది అవి తెలియదు, దాని విలువేందో తెలియదు, ఇష్టం వచ్చినట్టుగా విగ్రహాలు మార్చేస్తారు. అంటే రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా మార్చేయచ్చు. ఇది క్లియర్ కట్గా చెప్పేసినట్టే, ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే చెప్పేసినట్టే. యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. అరే ఇంత దారుణంగా ఉంటుందా? మనం తెలంగాణలోనే ఉన్నాం కదా, ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, 4 కోట్ల మంది ప్రజలు కూడా ఇదే తెలంగాణ తల్లి ఆమోదాన్ని చెప్తున్నారా, లేకపోతే ఈ తెలంగాణ తల్లికి ఆమోదం చెప్తున్నారా? ఒకసారి కామెంట్ రూపంలో మీరే పెట్టుర్రి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇందులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాత తెలంగాణ తల్లి ఎంత అద్భుతంగా ఉన్నది, ఎంత మంచిగా ఉన్నది. అరే ఎవరైనా నాకు తెలిసి నా జీవిత కాలంలో చాలా వరకు కూడా చూడొచ్చు, బహుశా నాకు తెలిసి నిన్న కేటీఆర్ కూడా ఒక మాట అన్నాడు, తల్లికి సంబంధించి మార్పునైతే నేను ఎప్పుడు చూడలే, భార్యకు సంబంధించి మార్పును చూసిరేమో కానీ ఇది ఎక్కడి సంస్కృతి అండి బాబు అని ఆయన అడిగిండు. ఆయన చాలా క్లారిటీగా అడిగిండు. కానీ ఈరోజు ఇంత దారుణంగా చేయడం అనేది చాలా ఘోరం. ఇది నేను చెప్తున్నా. మళ్ళీ దీనికో పండుగని పాపం అక్కడ చదువుకున్న మేధావులందరికీ చదువు కంట్రోల్ ఆల్ డిలేట్ లెక్క మైండ్లోకి వెళ్ళి పోయినట్టున్నది. నేను ప్రొఫెసర్లను లేకపోతే మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తిని, నేను ఒక ఆఫీసర్ అనే విషయము కంట్రోల్ ఆల్ డిలేట్ లెక్క వెళ్ళిపోయినట్టున్నది. నేను ఏది కాదు శుద్ధపూసను, నేను బానిసను రేవంత్ సర్కార్కి అన్నట్టుగా అక్కడ వేగుకొని ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ఇదిగో తెలంగాణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరియట్ సచివాలయానికి వచ్చిన ఇక్కడ అద్భుతంగా జరుగుతున్నది. ఏం పాటలు రాబోయాడా? ఊ అంటావా మావా ఊ అంటావా, ఏం పాటలు పెడుతున్నారాడా మీరు? డీజే పాటల. తెలంగాణ గానం ఎటువైంది, తెలంగాణ కళలు ఎటువైనాయి, తెలంగాణ సంస్కృతికి సంబంధించి ఎట్లవైంది, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆనాడు పూర్తి స్థాయిలో మనం రాసుకున్న రచయితలకు సంబంధించి తెలంగాణ జానపదాలు ఎటువైనాయి, తెలంగాణకు సంబంధించిన సంస్కృతిలో భాగంగా అప్పటి గ్రామాల పాటలకు సంబంధించి ఏడవైనాయి. ఏం పాటలు పెడుతున్నారాడ? తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచాలనుకుంటున్నారా, లేకపోతే అల్ల పొద్దుగాల అమ్మేద్దాం అనుకుంటున్నారా? చాలా ఘోరమైన విషయం ఇది. అరే సినిమాకు సంబంధించిన సెలబ్రిటీలు వచ్చాయి, పాటలు పడతారు జిజ్జు అని. ఏంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉద్యమం ఎట్లొచ్చింది, 1969లో ఉద్యమాన్ని ఎట్లా మొదలైంది, తెలంగాణ తల్లి ఏ విధంగా కన్నీళ్లు గోసపడ్డది, తెలంగాణకు సంబంధించిన 4 కోట్ల మంది ప్రజలు ఏ విధంగా పాటలు పడ్డది, తెలంగాణలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగుల పరిష్కారం ఏంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలకు సంబంధించి ఏం చేద్దామనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఒకసారి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ తల్లి విషయంలో ఇంత ఘోరం ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మనందరం కూడా మౌనంగా ఉండడం అనేది చాలా చీకటి రోజుగా అభివర్ణించబడుతుంది. తెలంగాణ తల్లి రాష్ట్ర సెక్రటరియట్ ముంగట ఆభరణం లేకుండా ఉత్తదే ఒక ఉత్సవ విగ్రహం లెక్క నా తెలంగాణ తల్లి ఉండడం చాలా బాధాకరమైన విషయం. చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా తెలంగాణ తల్లి పూర్తి స్థాయిలో నా తల్లి నిండు అలంకరణతో ఉంటేనే బాగుంటుంది. అలాంటిది ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మార్చేసుకుంటున్నారు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడురు, ఇక్కడ ఇగో పుట్టిన గడ్డను మాతృ సమానంగా చూసే సంస్కృతి మనది. మనం పుట్టిన గడ్డను
మాతృ సమానంగా చూసే సంస్కృతి మనది. అది ఊరు, రాష్ట్రం, దేశం ఏదైనా తల్లిగా భావిస్తాం. మొత్తం భూమండలాన్ని భూదేవత అని కొలుస్తాం. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పిస్తాం. ప్రేమగల్ల తల్లి కోసం త్యాగాలకు వెనకాడం. అటువంటి తల్లికి రూపం ఇచ్చి పూజించుకోవడం కొత్తేది కాదు, అనాదిగా వస్తున్న సాంప్రదాయమే. స్వాతంత్ర్య అనంతరం భారతమాతకు ఎందరో మహానుభావులు, ఎందరో మేధస్సును రంగరించి భారతమాత రూపునిచ్చారు. చేతులకు గాజులు, మెడలో ఆభరణాలు, తలపై కిరీటంతో భరతమాతను దేశమాతగా సకల సౌభాగ్యాలతో తయారు చేశారు. ధీరత్వానికి, వీరత్వానికి ప్రతీకగా దుర్గామాత రూపంలో భరతమాతను పూజిస్తాం. భరతమాతకు జై అనే నినాదం వినిపించినా, ఆలపించిన ఉద్వేగానికి గురవుతాం. భారతమాత విగ్రహానికి భారతదేశం సుసంపన్నమైన దేశంగా వీరత్వంతో, ధీరత్వంతో ప్రపంచంలో వెలుగొందాలని విగ్రహ రూపకర్తలైన మహనీయుల ఉద్దేశం. దేశంలోని ఏ రాష్ట్రమాత విగ్రహం చూసినా దేవతామూర్తిగానే దర్శనమిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా ఏ రాష్ట్రమాతను చూసినా వైభవం ఉట్టిపడేలా ఉంటుంది. కానీ అద్భుతంగా విలసిల్లిన తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో కొత్త విగ్రహం ప్రతిష్ఠించడం ఆ ప్రతిమ దీనస్థితిని ప్రతిబింబించేలా ఉందంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనబడుతున్నది. అంతే కదా, ఈ తెలంగాణ తల్లిని ఇప్పుడు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి నిండు ఆభరణం, ఒక దుర్గామాత లెక్క భావిస్తాం మనం. మీరు ఈ భారతదేశానికి సంబంధించిన మన భరతమాతకు సంబంధించి మన భరతమాత ఈ గడ్డ మీద పుట్టినందుకు, ఈ దేశంలో పుట్టినందుకు మన భరతమాతను ఒకసారి మీరందరూ చూడండి. భరతమాత ఎట్లుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా అందరూ చూడాలి. ఘోరం ఇది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన తెలంగాణ తల్లిని ఇక చూడు ఎంత అద్భుతంగా ఉన్నది, ఎంత మంచిగా ఉన్నది. ఏం చేస్తున్నారు ఈరోజు ఒకసారి ఇక్కడ చూడండి. ముమ్మాజ్కి కాంగ్రెస్ తల్లే సమ్మక్క సారలక్క గుడి సింహద్వారాలపై కొలువుదీరిన అమ్మవారికి కిరీటం ఉంటుంది. ఉజ్జాయిని మహంకాళి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ తల్లులకు కిరీటాలు ఉన్నాయి. ఊరూర వెలిసిన గ్రామ దేవతలకు భక్తులు యథాశక్తి కిరీటాలు, ఆభరణాలు చేయించి అలంకరించే సంస్కృతి మనది. వెమ్లవాడ రాజన్న, కొమరేల్లి మల్లన్న, యాదాద్రి నర్సన్న, భద్రాద్రి రామన్న గుళ్ళల్లో వేసించి ఉన్న అమ్మవార్లకు కిరీటాలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి. ఏ గుడికి వెళ్ళినా అమ్మవార్ల కళ్ళకు నిండుగా దర్శనమిస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఇదేం పోయే కాలం. ఆచార్య జయశంకర్ సహా తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, అభిమానులు త్రికరణ శుద్ధితో రూపొందించుకొని వాడవాడలా ప్రతిష్ఠించుకొని దేవతగా ఆరాధిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏమున్నదని డాక్టర్ శ్రీధర్ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నారు? కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద కోపం ఉంటే రాజకీయాలలో, ఎన్నికలలో తేల్చుకోవాలి. అంతేకాని ఉద్యమం కాలం నుంచి ప్రజల గుండెలలో నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని చెరిపే కాంగ్రెస్ తల్లిని సచివాలయంలో ప్రతిష్ఠించడం పూర్తి స్థాయిలో దిక్కుమాలిన చర్య. ఎందుకు అంటే తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం బతుకమ్మ, మహిళల ఆరాధ్య దైవం కూడా. అట్లాంటి బతుకమ్మను తొలగించడానికి ప్రభుత్వ పెద్దలకు చేతులు ఎట్లా వచ్చాయి? పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి విగ్రహం ఎలా ఉందో వారు గమనించలేదా? ఇతర రాష్ట్రాల ముందు తెలంగాణను నవ్వుల పాలు చేయాలనుకున్నారా? బతుకమ్మ లేకుండా చేతి గుర్తును చూపిస్తున్న ఆ తల్లి తెలంగాణ తల్లి కాదు. ముమ్మాజ్కి కాంగ్రెస్ తల్లే. కిరీటాలు, వడ్డానాలు పేద మహిళలకు కూడా ఉండవని తన చర్యను సమర్థించుకున్న ప్రభుత్వం ఆ పేద మహిళలు కూడా బతుకమ్మ ఆడతారని, భక్తితో పూజిస్తారని, సౌభాగ్యానికే ప్రతీకగా భావిస్తారని పరిగణించకపోవడం ఆశ్చర్యం. ఈ నేపథ్యంలో హిందుత్వ మల్లయోధులు అధికార వైపు మోహరించిన ఉద్యమకారులు నోరు విప్పాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వారంతా తెలంగాణ తల్లికి దండలు వేసి దండం పెట్టుకున్న వాళ్ళే కదా. అర్థమైందా? ఏమని చెప్తుండు శ్రీధరన్న? డాక్టర్ శ్రీధరన్న ఏమని చెప్తుండంటే ముమ్మాటికి ఇది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అని చెప్తున్నాడు. క్లియర్ కట్గా అక్కడ అర్థమైపోతున్నది. ఆభరణాలు లేకుండా పోవడం ఏందండి? అరే బతుకమ్మ లేకుండా పోవడం ఏందండి? చూడడానికి అద్భుతంగా కనబడుతుంది. మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ గుడికన్నా పోరి, సమ్మక్క సారలమ్మ గుడి దగ్గరికి పోయినా కూడా సింహద్వారం మీద కొలుదీరిన అమ్మవారికి కిరీటం ఉంటుంది. ఇక్కడనే ఉన్న పెద్దమ్మ తల్లికి కిరీటం ఉంటుంది. ఉజ్జాయిని మహంకాళికి ఉంటుంది. దాంతోపాటు బల్కంపేట ఎల్లమ్మకు ఉంటుంది. మరి ఈరోజు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే ఏం సమాధానం చెప్తారు? ఇక దానితో పాటుగా ఎమ్మెల్సీ కవిత నిన్న పూర్తి స్థాయిలో ఒక ఆర్టికల్ రాసింది. ఇది అందరు చూడాలి. విగ్రహాలు మారిస్తే చరిత్ర మారదు, గుర్తుపెట్టుకోరు. విగ్రహాలు మార్చినంత మాత్రాన చరిత్ర మారదు. ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళే కనిపించకూడదు అని చెప్పడానికి ఇగో ఈ విధంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా విగ్రహ రూపాన్ని మార్పు చేయడానికి కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు బలంగా వాదిస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పి విగ్రహాన్ని మార్చిండు. ఈయన ప్రభుత్వ పరిపాలనకు ఎట్లాగూ సాధ్యం కాదు అనేది చెప్పిన విషయం. ఒకసారి ఇక్కడ చూడండి ఎమ్మెల్సీ కవిత గారు ఏమన్నారో. చరిత్ర నిర్మాణంలో పాల్గొనని వారు
మొదట చేయాలనుకునే పని చరిత్రను చెరిపివేయాలనుకోవడం. అది కుదరని పక్షంలో దానిని వక్రీకరించడం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనులివే. పట్టుబట్టి మరీ తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చే దుస్సాహానికి పూనుకున్నది రేవంత్ ప్రభుత్వం. ఈ దుర్ఘటన ఎంతోమంది తెలంగాణ వాదులను కూడా బాధించింది. అంతే కదా, 100% తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా బాధపడుతున్నారు. తెలంగాణ సబ్బండ వర్గాలకు సంబంధించి కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. ఒక జాతి ప్రజలు తమ మూలాలను పరంపరం తలుచుకోవడం ఒక సహజం స్వాభావిక స్పందన. తమ నేలకు ఒక మూర్తిమత్వ ప్రకటన చేసుకొని గౌరవించుకోవడం ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులలో ఉన్నది. మన దేశంలోనూ భారత స్వాతంత్రోద్యమ కాలంలో తొలిసారిగా 1870లో కాలంలో బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం అనే తల్లికి ఏది నమస్సులను అర్పిస్తున్న తర్వాత 1905లో కాలంలో ఇక్కడ అమ్మని బద్నాథ్ వంటి చిత్రకళాకారులు భరతమాతకు రూపాన్నిచ్చే ప్రయత్నం కూడా చేశారు. అనంతరం హరిద్వార్లో 1983లో కూడా స్వామి సత్యమిత్రానంద్ గిరి అనే స్వామీజీ భరతమాత గుడి కట్టగా దానిని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. కిరీటంతో కొలువుదీరిన భరతమాత సమృద్ధికి సంస్కృతికి నిరంతర స్ఫూర్తినిస్తుంది. అలాగే తెలుగు తల్లి కూడా ఏర్పాటైంది. తమిళతాయి, కన్నడంబే, కన్నడ మాతే అంటే కర్ణాటక మాతే, ఇలా ఏ తల్లి అయినా కూడా స్థానిక కట్టుబొట్టులతో ఆభరణాలతో అక్కడి ప్రజలు ఆరాధించే దేవతను పోలి ఉన్నారని మనం గుర్తించాలి. తల్లుల స్వరకాలం ఏంది అంటే భూషితులు, ఇది సమృద్ధికి గుర్తు. ఇప్పుడు ఏం జరిగింది చరిత్ర అనేది ఒకసారి మనం చూడాలి. తెలంగాణ తల్లి ఈ మట్టిని నిర్మించుకున్న ఆశల సౌధానికి, ఆత్మగౌరవానికి, రూపానికి మూర్తితత్వ ప్రకటన. తెలంగాణ తల్లి భావన ఈనాటిది కాదు. 1950లోనే నా తెలంగాణ తల్లి ఖంజాతవల్లి అనే ఈ నేలను తల్లితో పోల్చారు దాశరథి. 1947లో ప్రాంతంలో రావెల్ల వెంకట్రామారావు నా తెలంగాణ నా తెలంగాణ ఇగో చూడు, నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యములరా నమ్మన్రా అంటూ ఈ నేల గొప్పతనాన్ని కూడా కీర్తించారు. దాంతోపాటు సమైక్య పాలనలో ఇక్కడి నేల అడుగడుగునా కూడా ఏంది అంటే విస్మరణకు గురైన సందర్భాలలో ఎగేసిన తెలంగాణ బిడ్డల పునరుత్థాన కేతనంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో నిలిచింది. ఇక్కడి సంస్కృతి ప్రతి సందర్భంలో కూడా అవమానాలకు గురవుతుంటే ఈ బిడ్డలు చేసుకున్న ధిక్కార ప్రకటన తెలంగాణ తల్లి. తెలంగాణ మలిదశ పోరే మొదలైన తర్వాత తెలంగాణ బిడ్డలు తమ న్యాయపరమైన వాటా కోసం కొట్లాడుతున్న మరో రకపు సంస్కృతి ఆధిపత్యం మాత్రం నిరాటకంకంగా కొనసాగింది. పాలన, అధికార భాష, మీడియా, సంస్కృతి, పండుగలు ఇలా ప్రతి రూపంలోనూ కూడా తెలంగాణ సంస్కృతి అణిచివేసి విస్మరణకు ఎదుర్కొన్నది. ఒకే ఒక్క తెలుగు తల్లి పిల్లలమనే భావోద్వేగ ఆ కపట సమాధానాలకు ఈ ప్రజల ఆకలి, ఆత్మగౌరవానికి పూర్తి స్థాయిలో కూడా ఆ సమాధానం కూడా చెప్పలేకపోయింది. దానికి సమాధానం కూడా ఎవరు చెప్పలేకపోయింది. ఇక్కడ పూర్తి స్థాయిలో పిడికిలు ఎత్తిన బిడ్డల నినాదాల నడుమ అవతరించింది ఇక్కడి తెలంగాణ తల్లి. తమ మూలాలను మదిన తలుసుకుంటూ బిడ్డలంతా కూడి తల్లికి రూపం ఇచ్చిన అపూర్వమైన సందర్భం అది. తెలంగాణ తల్లి రూపురేఖలపై, ఆహార్యం, అలంకారాలపై విస్తృత చర్చ జరగాలన్న కేసీఆర్ ఆలోచనల మేరకు వారి నేతృత్వంలోని తెలంగాణ భవన్లో 4 రోజుల పాటు వందలాది మంది మేధావులు, కవులు, కళాకారులు మేధోబంధనం జరిగి అనేక చర్చోపచర్చల అనంతరం వారి సూచనల మేరకు నిర్మల కళాకారుడు BVR చారి విగ్రహానికి తుది రూపకల్పన చేశారు. తెలంగాణ నేతన్నలు నేసే పట్టుచీర ధరించింది తల్లి. ఓ చేతిలో తెలంగాణ సంస్కృతికి గుర్తుగా బతుకమ్మ, మరో చేతిలో తెలంగాణ మెట్ట పంటలైన జొన్న, మొక్కజొన్న కంకులు, అలాగే ఇక్కడి మహిళలు ధరించే కంచె, హారం, వడ్డానం, మెట్టలు తల్లి ధరించింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో దొరికిన కోయనూరు వజ్రం కిరీటం చేరింది. వడ్డానంలో జాకోబ్ వజ్రం కూడా ఇక్కడ ఒరిగింది. మొత్తంగా తెలంగాణ తల్లి ఈ నేలకు ప్రతిరూపంగా కొలువైంది. తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు నగరమంతా ముస్తాబైంది. ఓ పండుగ వాతావరణమై నెలకొన్నది. వడిసేల చేపట్టి వడివడిగా తిప్పుతూ వలస పక్షుల పీడ వదిలిపోగా రావమ్మ రావమ్మ తెలంగాణ తల్లి అంటూ హోల్డింగులు కూడా వెలిసాయి. దీంతో పాటు తెలంగాణ వాదులు భారీ ఊరేగింపు నడుమ 2007 నవంబర్ 15న ఉద్యమ రథసారథి కేసీఆర్ బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో తొలి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరించారు. అది మొదలు పల్లెన తెలంగాణ వాదులు తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైన అవసరం. ఎలా అయితే స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో భరతమాత భావన భారతీయులను ఒక్కటని చేసిందో, ఎలా అయితే 1942లో కాలంలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్రులు తెలుగు తల్లి భావనతో పూర్తి స్థాయిలో కూడా తమిళల్లో ఉన్న తేడాను తమకు తాము స్పష్టపరుచుకున్నారో, ఇది అంతే. ఇదొక అస్తిత్వ ప్రకటన.
ఇక ఏంది మరోవైపు తెలంగాణనే సొంతమైన మట్టివాసన పరిమళమును బతుకమ్మను ఇప్పుడు విగ్రహం నుంచి తొలగించడం హేమమైన చర్య. ఇది ఇక్కడి ఆడబిడ్డల సాంస్కృతిక వారసత్వాన్ని కూడా కనుమరుగు చేయడమే. ఆ లోటును కాంగ్రెస్ హస్తం ఎప్పటికీ కూడా భర్తీ చేయలేదు. మరో పక్కన తెలుగు తల్లి చేతిలో పూర్ణ కుంభం స్థానికత్వానికి గుర్తే కదా. మరి తెలంగాణ తల్లెందుకు తన ఆనవాళ్లను కోల్పోయింది? ప్రతికలను తీసుకునేది ఒక ప్రాంతంలోనిది. ఉన్న విలువలంతా కూడా అంశాలకు గొప్పగా బయట ప్రపంచాన్ని చూపించేందుకు కదా. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే తెలంగాణ తల్లి రూపానికి సంబంధించి ఒక్కొక్కడానికి సంబంధించి ఇటు బతుకమ్మను కోల్పోయింది, దాంతోపాటు ఇక్కడ హస్తం వచ్చింది, కిరీటం కోల్పోయింది, ఇక్కడ సంబంధించి వజ్రాలకు సంబంధించి కోహినూర్ కానీ ఇక్కడ సంబంధించి వజ్రాలను కూడా కోల్పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రిలో కూర్చున్న వారు ఏ మార్పు చేసినా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు అనుకోవద్దు. ఉద్యమ కాలంలో ఏర్పరచుకున్న భావనలను ప్రతికలను మార్చాలనుకోవడం ఉద్యమ స్ఫూర్తికి ద్రోహం చేయడమే అవుతుంది. తెలంగాణ తల్లి ఇక్కడి ఉద్యమం ఏర్పరచుకున్నది. ఇది కాలం నిర్ణయిస్తుంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెప్తున్నది కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తా అని. ఆయనకు అంశాల వారీగా కారణాల అనవసరం. తనకు స్థానం లేని చరిత్రలో ఇంకెవరూ ఉండకూడదని ఆయన ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే అసలు ఉద్యమ చరిత్రే కనిపించడం వద్దన్నది ఆయన లక్ష్యం కావచ్చు. ఆయన అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ ఉద్యమం ఎప్పటిదో ఎవరో చెప్తే విన్న కథ కాదు, మన కళ్ళ ముందు జరిగిన చారిత్రక సత్యం. ఇవాళ తెలంగాణలో 199 మంది రేవంత్ రెడ్డి కన్నా గొప్ప ఉద్యమ నేపథ్యం ఉన్నది కేవలం కాబట్టి ఇవాళ తెలంగాణలో 199 మందికి రేవంత్ రెడ్డి కన్నా గొప్ప ఉద్యమ నేపథ్యం ఉన్నది. ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమంలో ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా ప్రతి ఒక్కరు ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి తెలంగాణ సోయి ఎవరు ఏ మారుస్తే దారి తప్పేది కాదు. చరిత్రను బట్టి కొచ్చిన వాడే కాదు మేధావి, చరిత్రను సృష్టించిన వాడిని మేధావి అంటారు. ఈ యుగ స్రష్ట కేసీఆర్. పాలకులు రావచ్చు పోవచ్చు, కానీ కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని సాధించారు. ఇవాళ రాష్ట్ర అధికార చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణం, రాజరిక ఆనవాళ్ళని చెప్పి తొలగించే ప్రయత్నం విడ్డూరం. మరి తొలి ప్రధాని నెహ్రూ, రాజీవ్ గాంధీ దాకా ఎర్రకోట మీద జెండా ఎలా ఎగరవేశారు అనేది కూడా ప్రశ్న. అసలు ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందా? ఇప్పటికే గత ప్రభుత్వం ఏర్పరిచిన డాక్టర్ అంబేద్కర్ మహా విగ్రహానికి నివాళులు అర్పించకపోవడం వంటి అల్పశ్రేష్టలు పలు సందర్భాలలో ఆయన ఉపయోగిస్తున్న భాష ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదారుస్తున్నాయి. చెప్పినవి చేయలేక దృష్టి మరల్చే పని పెట్టుకున్నారు. లేకపోతే గతంలో తెలుగు తల్లి చౌరస్తాగా ఉన్న ఆ చోట ఇప్పుడు తెలంగాణ తల్లి నిలపడం కదా న్యాయం. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు? అమరజ్యోతి దగ్గర ఉండాల్సింది. ఏ తెలంగాణ తల్లికైనా అమరులు ప్రణమిల్లిన తమ ప్రాణాలు అర్పించారో ఆ తల్లి విగ్రహం కదా. జనం మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లిని సచివాలయం కంచె లోపల పెట్టడం, సామాన్యులకు దూరం చేయడం కదా. ఉప్పెన లాంటి ప్రజా ఉద్యమం ఇక్కడ ఎగిసిపడుతుంటే పరాయి పార్టీల పంచన బతికిన వారికి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తుకు రావడం విడ్డూరం. ఇక్కడి విద్యార్థులు యువకులు ప్రాణాలు బలిపెడుతుంటే సమైక్య పాలనకు మద్దతుగా తుపాకులు పట్టిన వారికి చేతిలో తెలంగాణ తల్లి రూపుదిద్దుకోవడం విషాదమే. చరిత్ర చదివితే ఏమున్నది? ఆర్ట్స్ కోర్సులు ఎత్తేసిన చంద్రబాబు వారసత్వమా ఇది? తెలుగు తల్లి ముందు తెలంగాణ తల్లిని తగ్గించి చూపే కృతిత్వమా ఇది? తెలంగాణ హృదయంలో లేని తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజల మనసులో నుంచి చెరిపివేసే కుట్రన. కనీసం నోటి నుండి జై తెలంగాణ అని పలకలేని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తల్లి మాకెందుకు ఊరూరున వలస పాలకులను సవాలు చేస్తూ ఉద్యమ స్ఫూర్తిని నింపిన మన తెలంగాణ తల్లి మనకుండగా అంటూ కూడా గొప్ప నినాదమే కనబడుతున్నది. ఇక్కడ క్లారిటీగా కూడా తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తెలంగాణ తల్లికి సంబంధించి ఈరోజు నా తెలంగాణ తల్లికి సంబంధించి ఇక్కడ కిరీటాన్ని కోల్పోయినా, బతుకమ్మను కోల్పోయినా, ఇక్కడ ఏది మెడలో ఉన్న హారాలను కోల్పోయినా, నడుముకున్న వడ్డానం కోల్పోయినా, ఇక్కడ వజ్రాలను కోల్పోయినా, కానీ తిరిగి మళ్ళా 2028లో ఎక్కడికక్కడ కూడా మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించుకోవాలని తెలంగాణ సమాజం పిలుపునియచ్చు. నేనేమంటున్నానంటే మనమే పిలుపునిచ్చుకుందాం. ఇప్పుడే విగ్రహ మళ్ళీ ప్రతిష్ఠించుకుందాం. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విగ్రహం, మనకు సంబంధం లేని విగ్రహం. ఎప్పుడైతే తెలంగాణ ఆడబిడ్డలకు సంబంధించి బతుకమ్మను తొలగించారో అప్పుడే ఉద్యమం మొదలైంది. ఎప్పుడైతే తెలంగాణ తల్లికి ఒంటి మీద ఉన్న ఆభరణాలు తొలగించారో అప్పుడే ఉద్యమం మొదలైంది. ఎందుకంటే మనం దేవతలుగా కొలుస్తాం. ఈ తెలంగాణ తల్లిలో జూబ్లీ హిల్స్లో ఉండే పెద్దమ్మ తల్లి అయినా, బల్కంపేట ఎల్లమ్మనైనా, లేకపోతే ఎక్కడ చూసిన ఉజ్జాయిని మహంకాళి దేవతనైనా, లేకపోతే మీరు ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ కిరీటాలు అనేవి పక్కా ఉంటాయి. ఈరోజు నా తెలంగాణ తల్లిని బోసిపోయేలా చేసిన ఈ రేవంత్ సర్కార్ మనకు అవసరమా? ఈ విగ్రహాలు మనకు అవసరమా? ఎవరి స్వార్థాల కోసం, ఎవరి చరిత్ర పుటలలో లేకుండా చేయడానికి, చరిత్రను తొలగించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ఈ పనిని మనం ఏ విధంగా వ్యతిరేకించాలి? దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించండి. అరే ఇక్కడ ఒక్కసారి చూడుర్రి భయ్, పరాయి రాష్ట్రాలకు సంబంధించి ఎంత అద్భుతంగా పూజించుకుంటున్నారో. కన్న తల్లుల కంటే ఎక్కువ ఉంటుంది. భరతమాతను మనం అందరం పూజిస్తాం. భరతమాతను చూడగానే ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్, ఒక ఏది అంటే ఉద్వేగపూరితమైన
ఒక పోరాట స్ఫూర్తి వస్తుంది. ఆ తల్లిని చూడగానే నమస్కరించడం, ఆ తల్లిని చూడగానే నిండు రూపాన్ని చూడగానే ఆనందపడతాం. అలాంటిది ఈరోజు అన్ని రాష్ట్రాలలో తల్లులందరికీ కూడా కిరీటాలుంటే తెలంగాణ తల్లి మాత్రం ఏ తప్పు చేసింది? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు తెలంగాణ వాదులందరూ కూడా ముక్త కంఠం కూడా ఇది మా తెలంగాణ తల్లి కాదు, ఇగో మా తెలంగాణ తల్లి 2007లో నవంబర్లో మేము ప్రతిష్ఠించుకున్నాం. అనేక మంది మేధావులు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి చరిత్ర అనేది ఏంటి అంటే ఏం చెప్తావు? గుండు సున్నా అని చెప్తావా? కోడిగుడ్డు అని చెప్తావా? తెలంగాణ ఉద్యమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమంలో లేడండి. ఈ రాష్ట్రంలో ఉన్న ఇప్పటి కేబినెట్లో సగం మంది కూడా తెలంగాణ ఉద్యమంలో లేరు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నది ఎవరు? ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమకారులు ఉన్నారు. 100లో 99.99% మంది తెలంగాణ ఉద్యమకారులు అయితే ఆ 1%లో తెలంగాణ ఉద్యమకారులు లేరు చూడు. ఆ లిస్టులో ఈ రేవంత్కు సంబంధించిన బ్యాచ్ వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో లేదు. ఉద్యమంలో లేని వ్యక్తికి ఈరోజు తెలంగాణ తల్లి ఎట్లా గుర్తొస్తుంది? ఉద్యమంలో లేని వ్యక్తికి ఈరోజు ఉద్యమకారులు ఎట్లా గుర్తొస్తారు? ఉద్యమంలో లేని వ్యక్తులకు సంబంధించి ఈరోజు ఉద్యమకారులు గుర్తు రావడం అంటే అది చాలా ఆశ్చర్యకారణం, ఒక జోక్లా అనిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, అంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళను లేకుండా చేయడానికి మొదటి మెట్టుగా దీన్ని అభివర్ణించవచ్చు. కేసీఆర్ ఆనవాళ్ళను లేకుండా చేయడానికి వీళ్ళు చేస్తున్న ఒక కుట్ర ఇది నాంది. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడానికి ఇది మెయిన్ అని చెప్పొచ్చు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించి దేవతను చూస్తాం, ఇక్కడ కూడా చూస్తున్నాం. ఈరోజు 2007 నవంబర్ 15వ తారీఖున ఏ రోజైతే అనేక మంది మేధావులతోని తెలంగాణ తల్లికి తెలంగాణ భవన్లో దాదాపుగా కవులు, కళాకారులు, మేధావులు అందరికీ సంబంధించి 4 రోజుల పాటు అండి, ఒక్కరోజు కాదు 4 రోజుల పాటు చర్చలు, ప్రతి చర్చలు జరిగి చీర ఒకసారి మీరు చూడండి ఎంత అద్భుతంగా ఉంది నా తల్లికి. చూడురి, మన తల్లి బయటికి వెళ్తే అద్భుతంగా వెళ్తే తెలంగాణ ఉద్యమం అంటే తెలియని వ్యక్తిగా ఇట్లా తయారు చేస్తారండి. చూడు నా తల్లి, మనందరం కూడా అమ్మా తప్పైందమ్మా మమ్మల్ని క్షమించు, ఎందుకంటే మేము మార్పు పేరుతో ఏంది అంటే ఒక తెలంగాణ చరిత్ర తెలవని హీనుండంటారా? మరి తెలంగాణకు సంబంధించి మీరేం పదాలు వాడుతారో వాడుకోర్రి, మేము తప్పు చేశాం క్షమించమ్మా అని ఇగో మొక్కురి, ఇట్లా మొక్కుర్రి తెలంగాణ తల్లిని. నాకు తెలిసి తల్లిని రూపంలో మార్పు చేయడం అంటూ నేను ఎక్కడా చూడ. తల్లిని మార్పు, నా కన్న తల్లి ఏంది అంటే తల్లిని మార్పు అనేది నేను చరిత్రలో ఎక్కడ వినలే. ఆ పదం కూడా నాకు తెలియదు, నాకు అది తెలియదు. నాకు భరతమాత ఒక్కతే, తెలంగాణ తల్లి ఒక్కతే. కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా రూపాలు మారిస్తే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం సంకేతం ఇస్తుంది? అరే పొద్దుగాల నా తల్లిని మార్చంటారా? అంతే కదా వీళ్ళు చెప్పే విష సంస్కృతిది, విష సంస్కృతి. మీకు తెలియకుండా మీ మెదళ్లలో, మీ నరనరాలలో కూడా ఒక విషాన్ని నింపుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్, తల్లిని మార్చడం ఏందండి నాన్సెన్స్? కాకపోతే తల్లి రూపాన్ని మార్చడం ఏంటండి? చరిత్రలో ఎక్కడైనా విన్నారా? చరిత్ర పుటలలో మీరు చదువుకున్న పుస్తకాలలో ఎక్కడైనా ఇలాంటి పదాలు ఉన్నాయా? చరిత్ర పుటలలో మీరు ఎక్కడైనా చదవారా? తల్లిని మార్చడం ఏంటి? తల్లి రూపాన్ని మార్చడం ఏంటి? నా తల్లి ఏ విధంగా ఉంటుంది? నిండు రూపంతో, నిండు అలంకరణతో అద్భుతంగా దేవత లెక్క, దేవతను పూజించినట్టు ప్రతి తల్లిని కూడా పూజిస్తాం. ఈ భరతమాత రూపాన్ని మార్చమని చెప్తారా? ప్రధాని నరేంద్ర మోడీ మార్చగలుగుతాడా? ఈ రాహుల్ గాంధీ మార్చగలుగుతాడా? రాహుల్ గాంధీ దీనికి యాక్సెప్ట్ చేస్తాడా? సోనియా గాంధీ దీనికి యాక్సెప్ట్ చేస్తుందా? ప్రియాంక గాంధీ దీనికి యాక్సెప్ట్ చేస్తుందా? నేను అడుగుతా ఉన్నా. ఈ భారతదేశానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలుగా ఉండే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఈ భరతమాతను మారుస్తే ఎన్ని ఉద్యమాలు జరుగుతాయో తెలుసా? అంటే తెలంగాణ తల్లిని ఇష్టమా? మీ జాగిరా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీ జాగిరా? నా తెలంగాణ తల్లిని మారుస్తారా? ఎన్ని గుండెలు మీకు, ఎన్ని గుండెలు అంటున్నా. నా తెలంగాణ తల్లిని రూపును మార్చడానికి వీళ్ళకి ఎన్ని గుండెలు? ఒకసారి ఆలోచించండి. ఈ భారతదేశానికి సంబంధించిన భరతమాత రూపాన్ని మార్చమన్న దమ్ముంటే మీ రాహుల్ గాంధీని, ఏమయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి చెప్పు. మళ్ళీ గేట్ కాదు, గేట్ అవతల కూడా కనబడనియండి. నేను మా చరిత్రను ఎందుకు వక్రీకరిస్తున్నారు? తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పుస్తకాలలో మార్పులు జరుగుతున్నాయట. ఈ రాష్ట్రానికి సంబంధించిన మేధావులందరూ దాని మీద కన్నేయిరి. కరీంనగర్లో సభ జరుగుతా అంటే తుపాకీ పట్టుకొని వచ్చిండండి ముఖ్యమంత్రి, బయలుదేరిండి అన్నాడు. ఇది చరిత్రలో లేదా? ఇది చరిత్రకారులకు తెలియదా? ఈరోజు విగ్రహాన్ని మారుస్తారా? రూపాన్ని నా తెలంగాణ తల్లిని మారుస్తారా? నా తెలంగాణ తల్లిని మార్చడం ఏంటండి? తెలంగాణ తల్లిని మార్చడం ఏంటి? ఎంత దౌర్భాగ్యం, ఎంత నీచమైన స్థితికి.
ఒక హూందాతనంలో పెద్ద స్థానంలో ఉండాల్సిన మనం కిందికా ఇక నిన్న జరిగిన సమావేశాలలో అదే చట్టసభలు అంటారు, చదువుకొని ఒకరత్తరు, నకలు వచ్చి ఇంకొకరు వస్తారు, లంచం ఇచ్చి ఇంకొకరు వస్తారు. న్యాచురల్గా మనం మాట్లాడుకుంటాం. కానీ చట్టసభలలో ఎవరు వస్తారు? ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది జీవితాలను మార్చే, తలరాతను మార్చే, ప్రజా సమస్యల మీద మాట్లాడే వ్యక్తులు అక్కడికి వస్తారు. మరి ఏం జరిగిందాడా? ఒక పెద్ద మనిషి మాట్లాడుతుంటే నిన్న నాకు సిగ్గు అనిపించింది, ఇజ్జత్ అనిపించింది. మా ఉప్పలమ్మ లెక్కున్నది, ఎల్లమ్మ లెక్కున్నది, ఆ తల్లి లెక్కున్నది, ఈ తల్లి లెక్కున్నది అంటాడు. అరే ఉజ్జాయిని మహంకాళి లెక్క లేదు కదా, బల్కంపేట ఎల్లమ్మ లెక్క లేదు కదా, పెద్దమ్మ తల్లి లెక్క లేదు కదా, ఆఖరికి సమ్మక్క సారలమ్మ గిరిజన పండుగగా చెప్పుకునే జాతరకు సంబంధించి మీరు అక్కడ కమానికి వెళ్తే అక్కడ బొమ్మ మీద కూడా కిరీటం ఉంటుంది కదా. ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? ఏమైపోతున్నది ఈ తెలంగాణ? ఎవరి పాలైపోతున్నది? చరిత్రను వక్రీకరిస్తున్నారన్నా, మన చరిత్రను పూర్తి స్థాయిలో అపహాస్యం చేస్తున్నారు. పక్కనే ఉన్నదండి ఆంధ్రప్రదేశ్. గర్వంగా చెప్తా నేను ఇవాళ. ఆంధ్రప్రదేశ్ బిడ్డలని అడుగుర్రి. మరి అక్కడ రూపాన్ని మార్చలేదే. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మరి రూపాన్ని మార్చమని చెప్పలేదే. వీరి గురువు గారే కదా. మరి ఏమైపోతున్న తెలంగాణ? ఎట్లా అయిపోతున్నది తెలంగాణ? చరిత్రను వక్రీకరిస్తున్నారు, చరిత్రను పూర్తి స్థాయిలో ఆగం చేస్తున్నారు. దయచేసి తెలంగాణ వాదులారా నేను చెప్తున్నా, అమ్మా తెలంగాణ తల్లి మమ్మల్ని క్షమించు. మేము మార్పు పేరుతో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఘోరమైన, ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మా చరిత్రను మా తల్లులనే మారుస్తున్నారు. సిగ్గు అనిపిస్తుంది, కన్నీళ్ళు అనిపిస్తున్నాయి. నిజంగా చెప్తున్నా, చాలా బాధ అనిపిస్తుంది. తల్లి అని క్షమించమని అడుగురు. నేను చెప్తున్నా కదా, ఇది కరెక్ట్ అని మీరు దీన్ని సపోర్ట్ చేస్తారా? కామెంట్ రూపంలో పెట్టండి. ఈ తల్లి రూపం కరెక్టా, మన తల్లి రూపం కరెక్టా? ఇది కాంగ్రెస్ తల్లి రూపం, తెలంగాణ తల్లి కాదు. వాళ్ళ ఇష్టం. రేపు పొద్దుగాల నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను, నాకు నచ్చినట్టుగా నేను పెట్టుకుంటా. కేపాల్ అవుతాడు, ఆయనకు నచ్చినట్టుగా ఆయన పెడతాడు. అజ్దుద్దీన్ ఓవైసీ అవుతాడు, ఆయన కూడా నచ్చినట్టు పెట్టుకుంటారా? యాక్సెప్ట్ చేస్తారా మీరు? తెలంగాణ ఉద్యమం అంటే ఏందో తెలుసా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి? తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి 2 నిమిషాలు చెప్పమన్నారు. ఇంత బాధాకరమైన విషయం. తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే మౌనంగా ఉంటారు మేధావులు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మాతలకు కిరీటంలోనే ఎక్కడ లేదు. ఛత్తీస్గఢ్కు సంబంధించి, ఒడిస్సా, తమిళనాడు, కన్నడకు సంబంధించి ఎంత అద్భుతంగా ఉన్నారు. ఈ తల్లులను చూస్తే ఇగో ఇట్లా మొక్కుకుంటారు ఏ రాష్ట్రమైనా. మన తల్లికి వచ్చేటాలకు అయ్యో తల్లి బోసిపోయినావే కన్నీళ్ళు పెట్టుకోవాలనా? పేదోళ్ళు కూడా ఈ రోజులలో ఇంత దారుణమా? అరే మన ఇంటికాడ ఆభరణాలు లేకున్నా నా తల్లి మా ఏం చేస్తుంది? అదేంది రోల్ గోల్డ్ అంటారు, వాటిని కూడా వేసుకొని అలంకరించుకొని అద్భుతంగా వెళ్తారు. గుడికి వెళ్ళగానే, దేవతను చూడగానే భక్తులు అమ్మా తల్లి నా కోరికలు నెరవేర్చిన అని చెప్పి ఒక కిరీటాన్ని సమర్పిస్తారు. ఎన్ని చూస్తలేం? ఈరోజు ఎంత దారుణం ఇది, ఎంత ఘోరమండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడానికి మొట్టమొదటి అడుగుగా నేను దీన్ని అభివర్ణిస్తున్నా. కేసీఆర్ అనే వ్యక్తి ఏంది అంటే ఆయన పూర్తి స్థాయిలో తన ఆనవాళ్ళు లేకుండా చేయడానికి చేసిన ఒక దుర్మార్గమైన, నీచ, నికృష్ట, పాపిష్టమైన ఒక ఆలోచన ఇది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పర్వాలేదు ఇంకా ఉంచుకుంటాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతం అంటే నేనేం చేయలేను. కానీ బాధాకరమైన విషయాన్ని మాత్రం నేను చాలా క్లారిటీగా వెళ్ళబుచ్చడం కాదు, మీకు వాస్తవాలని చెప్తున్నా. ఇక్కడ ప్రభుత్వ మీద వ్యతిరేకతను చేయడం, ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడం కాదు, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపడానికి రంజిత్ అనే వ్యక్తి మొదటి అడుగు ఉంటాడు. నేను చెప్తున్నా కదా మళ్ళీ చెప్తున్నా, ఎప్పటికైనా చెప్తూనే ఉంటా. ఇది తెలంగాణ తల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో జరిగిన ఎపిసోడ్. మరి దీన్ని ఊకుంటారా తెలంగాణ బిడ్డలు? ఎందుకు ఊకుంటారు? ఒక ఉద్యమకారుడి కడుపున వచ్చిన కేటీఆర్ ఎందుకు ఊకుంటారు చెప్పుడు? తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలుగా నిరంతరాయంగా పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని తేవడం లక్ష్యం కోసం పదవులను తృణప్రాయంగా వదిలి ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టినా కూడా నా చీతూ వద్దు పోండ్రా అని చెప్పి ఒక ఉద్యమకారుడి కడుపులో పుట్టిన కేటీఆర్ ఎందుకు ఊకుంటాడు? ఉద్యమకారుడి కడుపులో పుట్టిన వ్యక్తి ఎందుకు ఊకుంటాడు? కథం మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించిండు. ఇప్పుడు లేదు, ఇప్పుడు అనిపించలే. ఒకసారి చూడురు, ఇక్కడ మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహానికి సోమవారం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆవిష్కరించిన అనంతరం క్షీరాభిషేకం చేస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేస్తున్నాడంటే క్షీరాభిషేకం, పాలాభిషేకం చేస్తున్నాడు. తప్పు జరుగుతున్నది తల్లి, మమ్మల్ని క్షమించు. ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మేము మార్పు పేరుతో ఎన్నుకున్నాం. ఆ మార్పు పేరుతో వచ్చిన ప్రభుత్వం ఇంత ఘోరం చేస్తుంది అనుకోలే, తల్లినే మారుస్తుందని నేను అనుకోలే అని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ అభిషేకం చేసి చూడు. తలరాత మారుస్తానని తల్లిని మారుస్తావా? ఇదేనా మార్పు? ప్రభుత్వాలు మారితే తల్లులు మారతారా?
చరిత్రను మార్చాలనుకునేది మూర్ఖులే. ఇది ఈ నేల అస్తిత్వం, ఆత్మగౌరవం పైన దాడి. రాజసం ఉట్టిపడేలా తల్లి రూపాన్ని మార్చేస్తారు. దివాలకు ప్రతిరూపంగా కాంగ్రెస్ తల్లి. ఆ తల్లి సగౌరవంగా కూడా గాంధీ భవన్కు పంపుతాం. మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేడు తెలంగాణ తల్లికి క్షీరాభిషేకాలు రాష్ట్రమంతటా కూడా నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చిండు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటారట. సోనియా బర్త్డే అధికారికంగా జరుపుకోవడం కోసం తెలంగాణ తల్లిని అడ్డుపెట్టుకున్నారు. నిన్న బలిదేవత అన్నారు, నేడు బర్త్డే జరుపుతా అంటున్నారు. అందుకోసమే విగ్రహంలో మార్పు పేరుతో తతంగం, అవతరణ దినోత్సవం పేరుట డ్రామా. కేటీఆర్ అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రజల తలరాతలు మారాలి తప్ప తల్లుల విగ్రహాలు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పేర్కొన్నారు. మార్పు తీసుకొస్తామని ఎన్నికల సమయంలో ఉదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీసుకువచ్చిన మార్పు ఇదేనా అని కూడా ఎద్దేవా చేశారు. రాజసం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెల్లుతుందని చెప్పిండు. తెలంగాణ తల్లి, అయ్యో నా తెలంగాణ తల్లి ఎంత అద్భుతంగా ఉన్నది. ఈరోజు ఎట్లా తయారు చేసిరు చూడురి. రాజసం ఉట్టిపడేలా ఉన్నది నా తెలంగాణ తల్లి. ఈరోజు తెలంగాణ తల్లిలో మార్పులు చేసి, మార్పు అంటే ఏంటిది నాకు అర్థం కాదు. రేవంత్ సర్కారును నేను అడుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మార్పు అంటే ఏంది? తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, చేయడానికి ఉద్యోగం లేక, కనీసం నిత్యంగా ఒకరోజు ఒక మనిషి సగటుకు కావాల్సిన అవసరాలు లేకపోతే వాటన్నింటినీ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే దాన్ని మార్పు అంటారు. ఉన్నదాన్ని చెడగొచ్చి కట్టుకున్న ఇల్లును బొందపాలు చేసి, అబాసు పాలు చేసి, ఇళ్ళని నేలమట్టం చేసి, మళ్ళీ ఏంది కట్టడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, చేయడానికి ఉద్యోగం లేకని స్థితికి తీసుకురావడాన్ని మార్పు అంటారా ముఖ్యమంత్రి గారు? వాట్ నాన్సెన్స్. ఏం జరుగుతుంది ఈ తెలంగాణ? మేధావులంతా ఏమైపోయారు? చదువుకున్న విద్యార్థులు ఏమైపోయారు? విద్యార్థి సంఘ యోధులంతా ఏమైపోయారు? పోరాట యోధులంతా ఏమైపోయారు? నేను అడుగుతున్నా, ఈరోజు ప్రశ్నిస్తున్నా. మన తెలంగాణ తల్లి మార్ప ఇదేనా మీరు చూస్తున్నది? తెలంగాణ తల్లిని మారుస్తారా? తెలంగాణ తల్లిని మార్చడం ఏంటండి నాకు అర్థం కాదు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు ఎంత ఘోరం అండి. అధికారికంగా తెలంగాణ తల్లి జీవో విడుదల కించపరిస్తే కఠిన చర్యలు. ఇకపై డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు. ఎవ్వరు కించపరుస్తలేరు. ఏమంటున్నామంటే, సరే నీకు నచ్చిన రూపమే ఉండని, ఈ కంకిబెరడు ఇట్లనే, ఇది ఇట్లా అని ఇక్కడ బతుకమ్మ పెట్టి, లేదా ఇక్కడ బతుకమ్మ పెట్టినా చాలు, మాకు ఇక్కడ కిరీటం కావాలి, ఇక్కడ మాకు వడ్డానం కావాలి. మా తల్లి నిండు అలంకరణతో అద్భుతంగా ఇట్లా చూడగానే 2 చేతులు వాటంతట అవే వచ్చి ఇట్లా మొక్కేటట్టు మా తల్లిని రూపాన్ని తీర్చిదిద్దాను. మేము రూపాన్ని కించపరుస్తలేం. ఈడ నాడు నేడు పోనీ ఎందుకు మార్చిలో వివరణ అడుగుతున్నాం, ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరణ అడుగుతున్నాం, ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నదో చెప్తున్నాం. ఈ ఆమోదయోగ్యం ఎవరు చెప్పిళ్ళు? విపక్షాలు స్వపక్షాలు అన్ని పార్టీలు కలిపి ఏమన్నా సమావేశం నిర్వహించిల్లా? ఈ రాష్ట్రానికి సంబంధించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరియట్కు సంబంధించి అక్కడ నిర్వహించి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ లేదా ఇతర పార్టీలన్నింటినీ సమీక్షా సమావేశం చేసి మేము ఈ విధంగా తెలంగాణ తల్లిని మార్చదలుచుకున్నాం, ఈ విధంగా మేము మారుస్తున్నామని వాళ్ళందరితో చర్చించిన తర్వాత ఏమన్నా మార్చారా? దీనికి సమాధానం అడుగుతున్నాం మేము. ఇవన్నీ ప్రశ్నలే. ఇక్కడ తల్లిని ఎవరు కించపరుస్తారా? ఒక అవ్వకడుపులో పుట్టినోడు ఎవడు కూడా కించపరచడు. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు ఎవరు కించపరచరు. మేమేం అడుగుతున్నామంటే, మా తల్లి రూపాన్ని పూర్తి స్థాయిలో అలంకరించు అంటున్నాం. బాంచన్ అంటాం, దండం పెడతాం, కాలు మొక్తాం. మా తెలంగాణ తల్లి కోసం ఎంతకైనా దిగజారుతాం. మా తల్లి కోసం మా ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు మా తెలంగాణ తల్లి కోసం ఎంత దూరమైనా తగ్గుతాం. మేమేమంటున్నామంటే, ఇక్కడ తెలంగాణ తల్లిని ఎవ్వరు కించపరచట్లే, నిండు ఆభరణంతో చూపెట్టమంటున్నాం. మా తల్లిని కిరీటం, వడ్డానం, నక్లెస్లు అన్నీ పెడితే మాకు హ్యాపీ. మా అమ్మ చూడు ఇట్లా చూడగానే ఆటోమేటిక్ ఇట్లా చేతులు వచ్చి ఇట్లా మొక్కాలి. మేమేమంటున్నామంటే, మా తెలంగాణ తల్లిని ఇక్కడ రూపాన్ని ఎవరు కించపరచలేరు, ఈ ఆభరణాలను ఇటు వేయమంటున్నాం అంతే. సరే మీకు నచ్చలే, ఇది ఇటేసి ఇది ఇటే, అభయస్తం పేస్ట్లా ఇట్లా పట్టర్రి. ఆనాటు ఏది చేదు జ్ఞాపకాలకు సంబంధించి మా ఆడబిడ్డల ఆత్మ కిరీటాన్ని నెయ్యి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మాకు కావాలి మా తల్లి రూపాన్ని మేము చూడాలనుకున్నాం. ఈరోజు ఇంత దారుణం అయిపోతుందా? మార్పు అంటే ఇది కాదు కదా. ఇక నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంది ఒకసారి చూడుర్రి. పార్లమెంటు ముందు ఈయన పేరు రాహుల్ గాంధీ, ఈయన పేరు కేటీఆర్. నేను మళ్ళీ చెప్తున్నా, రాహుల్ చేస్తే రైట్, బీఆర్ఎస్ చేస్తే అరెస్ట్.
క్లాప్స్. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలం. వీళ్ళ అగ్రనాయకుడు చేస్తే కరెక్టు, కానీ రాష్ట్రానికి సంబంధించిన మన బిడ్డలు మన ప్రాంత వాసులు చేస్తే తప్పు. రాహుల్ చేస్తే రైట్, బీఆర్ఎస్ చేస్తే అరెస్ట్. ఆదానికి వ్యతిరేక నిరసనలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి. పార్లమెంటుకు టీషర్ట్తో ఆ పార్టీ ఎంపీలు. ఆదాని రేవంత్ బంధంపై టీషర్ట్లతో బీఆర్ఎస్ నిరసన. అసెంబ్లీకి రాకుండా ఎమ్మెల్యేల అరెస్టు. ఎందుకు అంటే దీని గురించి మీకు తెలవాలి. ఇక్కడ ఈ ఎపిసోడ్ చాలా పెద్దదండి, తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. ఎందుకంటే ఈడున్న వ్యక్తి రాహుల్ గాంధీ, పార్లమెంటు ముందు ఇది రాహుల్ గాంధీ. మళ్ళీ ఈయన ఎవరో అనుకునేటోళ్ళు రాహుల్జీ. ఇగో ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీ అంటే మన తెలంగాణ ప్రాంత బిడ్డలు, మన బిడ్డలు. ఇక్కడ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు మీద ఆదాని మీద పోరాటం చేస్తున్నాడు. ఇదే తెలంగాణలో నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక్కడ రామన్నపేటలో ఇప్పటికీ ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు కొడంగల్కు సంబంధించి అదే పరిస్థితి. దాంతోపాటు ఇప్పటికే ఆదాని వ్యవహారం చిలికి గాలివానలా మారిపోతే రాష్ట్ర ప్రభుత్వమే 10 మెట్లు దిగువచ్చి రాష్ట్ర ప్రభుత్వమే ఏంటంటే నేల మీదకి వచ్చేసి 100 కోట్ల విరాళాన్ని తిరిగి పంపిన పరిస్థితి చూసాం. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కిందికి దిగిన పరిస్థితి మనం చూసాం. ఎందుకు దిగారు అంటే పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి భయంతో వెనుదిరిగారు. మరి ఈరోజు వీళ్ళ నిరసనను కూడా పూర్తి స్థాయిలో మనం యాక్సెప్ట్ చేయాలి. రాహుల్ గాంధీకి ఒక నీతి, ఇక్కడికి ఒక నీతి ఉండదు. ఎక్కడైనా చట్టసభలో ఒకటే, ఎక్కడైనా రాజ్యాంగం ఒకటే, ఎక్కడైనా వ్యక్తులు ఒకటే, ఎక్కడైనా వ్యక్తులకు సంబంధించి స్వేచ్ఛ ఒకటే. కానీ ఈరోజు ఇలాంటి పరిస్థితులు రావడం చాలా బాధాకరమైన విషయం. నేను అందుకే చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో మీకు ఇంకా తెలవాల్సింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆదాని అవినీతి మీద రాహుల్ గాంధీ పోరాటం చేస్తే మరి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి బంధుత్వం మీద ఏంటి అనేది చర్చ జరుగుతుంది. సో ఈ రెండింటికి సంబంధించి తెలంగాణ ప్రాంత బిడ్డలే వాళ్ళే న్యాయ నిపుణులుగా వాళ్ళకే వదిలేద్దాం. మరి దాని గురించి చెప్పాలి. ఇక నిన్న జరిగిన చాలా బాధాకరమైన విషయం. ఓ పక్కన తెలంగాణ తల్లి రూపానికి సంబంధించి రాష్ట్ర సెక్రటరియట్కు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ తల్లితో సమానం. తల్లితో సమానం కాదు, తల్లి. మరి అలాంటి తల్లులు ఈరోజు ఆశా వర్కర్లకు సంబంధించి ఒక పోలీస్ ఆఫీసర్ తన చీరను బట్టి గుంజుతూ ఉంటే నా తల్లి జాకెట్కు సంబంధించి ఇది మొత్తం ఇట్లా పోతున్న పరిస్థితి. చాలా బాధాకరమైన విషయం కాదా ఇది? చాలా ఘోరమైన సన్నివేశం కాదా ఇది? అంటే ఒక తల్లిని, ఒక ఆడబిడ్డను మనం గౌరవించుకునే తీరు ఇదేనా? భారత రాజ్యాంగంలో ఇదే రాసిపెట్టి ఉందా? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాల్సిన విషయం. ఇక ఒకసారి చూడండి. ఒకవైపు తెలంగాణ తల్లి కొత్త విగ్రహం సంబరాలు, మరోవైపు తెలంగాణ మహిళలపై పోలీసుల కీచక కాండ. సోమవారం ఒకే రోజు 2 భిన్నమైన దృశ్యాలు కనిపించాయి. మాటలకు చేతలకు మధ్య పొంతనలేని రేవంత్ సర్కార్ తీరుకు ఇది అద్దం పట్టాయి. ఆశా కార్యకర్తలపై మగ పోలీసులు అధికారులు కర్కశంగా వ్యవహరించారు. చీరల లాగుతూ ఎడాపెడా కొడుతూ దమనకాండ సాగించారు. నిజమే, నిన్న నేను చాలా వీడియోలు కూడా సోషల్ మీడియాలో చూసిన కొట్టడాలు, ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక్కసారి చూడురు. ఇంకా సోమవారం కోటిలోని డిఎంఈ కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలతో పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. వారిని బలవంతంగా కూడా డీసీఎం వ్యాన్లో ఎక్కించడంతో పాటు ఓ మహిళ చీరను లాగుతున్న సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ ఫోన్లో చిత్రీకరిస్తున్న సిఐ శ్రీనివాస్, పోలీసులు తదితరులకు సంబంధించి కూడా చూస్తాం. ఇతను ఫస్ట్ ఈ అక్క కొట్టింది, మళ్ళా తర్వాత ఈయన చెప్పిండు ఫోటోది ఎవరో తెలవాలి అన్నాడు. అన్న తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ ఇట్లా చీర బట్టి గుంజేయండు. తప్పెవరిది? ఇడ లేడీ కానిస్టేబుల్ ఉండాలి కదా. మగ పోలీసులకు ఏమవసరం అంటున్నా? అయ్యో ఉలిక్కి పడంగానే రంజిత్ ఎక్కడ ఉన్నాడు, ఎఫ్ఐఆర్లు నమోదు చేయండి రా అని ఎవరు రేవంత్ రెడ్డి సర్కార్ పొద్దుగాల వచ్చినాక నేను 2028లో అధికారంలోకి వచ్చిన ఫారెస్ట్లో ఎత్తా డ్యూటీ ఒక్కొక్కరు ఊకుంటా అనుకుంటున్నావా? రెడ్ బుక్ రెడీ చేసినా రాసిన, లిస్ట్ అంతా రాసిన, ఇప్పటి వరకు 12 మంది ఆఫీసర్ల పేర్లు రాసిన. రేపు అధికారంలోకి మేము చెప్తున్నా రాని ప్రభుత్వం ఏదైనా మంచిదే. కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. 2028లో కేసీఆర్ ఇంట్లో ఊకున్నా కూడా ఓటేసి అఖండ భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చే బహుమతి అది. అంటే నా ఆడబిడ్డలకు గౌరవం లేదా? ఆశా వర్కర్లు ఏమడుగుతున్నారు? ఎందుకు వాళ్ళని కొట్టుడు ఎందుకు, అరెస్టు చేస్తుడు? అమ్మ తల్లి మీ బాంచన్ మీ కాళ్ళు మొక్తం, మీ డిమాండ్లు ఇవి ఇక్కడ చేస్తే తప్పవుతుంది అవ్వ. మీరు ముఖ్యమంత్రి గారిని కలవాలంటే ఎవరి త్రూ అయినా అపాయింట్మెంట్ ఇస్తాం. ఇక్కడ ఏమన్నారు? ఇది ప్రజాస్వామ్యం. మరి ఈ ప్రజాస్వామ్యానికి ఏమైపోయింది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ప్రజాస్వామ్యానికి ఏమైపోయింది?
ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ తల్లులపై కీచక పర్వం, తెలంగాణ తల్లులపై కీచక పర్వం, ఆశలపై దమనకాండ, ఆశా కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం, మహిళలు చీరలు లాగి పిడిగుద్దుల వర్షం, ఏసీపీ శంకర్ ఎస్ఐ శ్రీనివాస్ కర్కశం, ఒకరు చెయ్యి మరొకరు చీరలు లాగి స్పృహ తప్పి పడినా వదలని అమానుష్యం, వ్యాన్లలో ఎత్తి పడేసిన మగ పోలీసులు, అధికారంలోకి రాగానే ఆశా కార్యకర్తల వేతనం 18,000 చేస్తామని హామీ, ఏడాది పూర్తయినా ఎటూ తేల్చని సర్కార్, వారిపైకి పోలీసులను ప్రయోగించిన ప్రభుత్వం, వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన వారిపై దాష్టికం, ఉస్మానియా దవాఖానలో బాధితులకు చికిత్స, పోలీసుల తీరుపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. చాలా బాధాకరమైన విషయం ఇది. ఆశా వర్కర్లు తెలంగాణ తల్లి ఇంత మంచిగా పండుగ జరుపుకుంటే రేవంత్ సర్కార్కు సంబంధించి ఏం జరుగుతున్నది అనేది కూడా మనందరం కూడా ఆలోచించాలి. దాంతోపాటు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ వ్యక్తులారా, ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఇక్కడ చూడరి, వేతనాలు పెంచాలని కూడా కోటి డైరెక్టర్ ఆఫ్ మెడికల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇగో వేతనాలు పెంచాలని కోటిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఆశా వర్కర్లపై పోలీసులు క్రూరంగా వ్యవహరించారు. మహిళల పోలీసుల సిబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆశా కార్యకర్తలపై మగ పోలీసులు దమనకాండ సాగించారు. చీర పట్టి లాగుతూ, దాంతోపాటు ఎడాపెడా కొడుతూ, కింద పడేసి లాగుతూ బీభత్సం సృష్టించారు. ఇన్స్పెక్టర్పై ఓ మహిళ చేసుకుందని ఆరోపిస్తూ మరింత రెచ్చిపోయారు. అయితే ఆ ఇన్స్పెక్టర్ తనపై ఎలాంటి దాడి జరగలేదని చెప్తున్నా వినకుండా మగ పోలీసులు, మహిళా పోలీసులు కలిసి జీసీఎంలో ఉన్న ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతూ దాష్టికాన్ని ప్రదర్శించారు. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మరోవైపు పోలీసుల మహిళలపై సాగించిన దౌర్జన్యకాండను చూసి రాష్ట్ర ప్రజలు నివ్వరపోయారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా బాధాకరమైన విషయం. ఆశా వర్కర్లకు పూర్తిగా నేను మద్దతు ఇస్తున్నాను. ఆశా వర్కర్లకు సంబంధించి ఈ ప్రభుత్వం ఇట్లా వ్యవహరించడం చాలా ఘోరం. ఏంది అంటే దమనకాండ. అసలు మహిళను ముట్టుకోవడం ఏంటండి నాకు అర్థం కాదు. వీళ్ళ మగ పోలీసులకు ఏం అవసరం అండి నాకు అర్థం కాదు. మగ పోలీసులకు గాడేం అవసరం అండి? మగ పోలీసులు కాదు కదా అక్కడ ఉండాల్సింది, మహిళా పోలీసులు. వాళ్ళు ఉండాల్సిన పరిస్థితులలో వీళ్ళు ఉండడం ఏంటి? ఇది ఘోరం కదా. ఒకసారి మీరే ఆలోచించండి. సో ఆశా వర్కర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్యాయమే జరిగింది నిన్నటి రోజున. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వాళ్ళకి సంబంధించి ఇక చూడు, ఆశా వర్కర్ల చీరలు లాగుతూ పోలీసులు జీతాలు పెంచాలని కోచి జీవీఎం ముందు ధర్నా చేస్తే వాళ్ళని ఇష్టానుసారంగా కూడా తీసుకెళ్లిన పరిస్థితి. ఇగో పోలీసుల తీరు అమానుష్యం. ఎమ్మెల్సీ కవిత, ఆశా వర్కర్లపై పోలీసుల తీరు అమానుష్యంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగినందుకు ఆడబిడ్డలను కాకిలతో కాంగ్రెస్ పాలన కొట్టించారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఆశా వర్కర్లను దారుణంగా కొడుతూ పోలీస్ వ్యాన్లోకి ఎక్కించిన తీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిర్బంధాలు, అణిచివేతకు ఏమాత్రం తీసిపోవని అన్నారు. ఇదేనా తెలంగాణ ఆడబిడ్డలకు సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్? ఇదేనా ప్రజాపాలన అంటే? అధికారం శాశ్వతం కాదని నిలదీశారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బతుకమ్మ ఆడే చేతిలోనే ఆడబిడ్డలు కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడటం ఖాయమని కూడా కవిత హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. కవిత ఏమన్నదంటే పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి సంబంధించి ఆలోచించాలి. ఆడబిడ్డను కాపాడుకోవాలన్నా, నా తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలను కాపాడుకుందాం. నేను చెప్తున్నా కదా, ఎంతోమంది కాల్ చేస్తారు, ఎంతోమంది నాకు చెప్తా ఉంటారు. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నా కదా. సరే, ఇక మా అన్న ముఖ్యమంత్రి రేవంత్ వచ్చిండు. ఒకసారి మా అన్న ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, ఏం కథ అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. వివాదాల నడుమ తెలంగాణ తల్లి విగ్రహావిష్కార కార్యక్రమాన్ని పూర్తి చేసింది రేవంత్ సర్కార్. సచివాలయం వేదికగా కూడా సాగిన సంబరంలో యావత్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరించి ఉద్వేగానికి గురయ్యారు. కవులు, కళాకారులు, తాయగాలు శాశ్వతంగా నిలిచిపోయేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమంలో డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలిచిన పరిస్థితి కనబడింది. ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమంలో డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరిలో తమన్ మ్యూజిక్ నైట్ షోలు నిర్వహించారు. మన తల్లుల మాదిరిగా తెలంగాణ తల్లి నమూనా మార్చాలని చూసినా, అవమానించిన చట్టపరమైన చర్యలు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం. కవులు, కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం, కోటి నజరానా. సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరించిన సీఎం తర్వాత తమంతో మ్యూజికల్ నైట్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కవులు, కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం, కోటి నజరానా. ఇప్పటికే 6 గ్యారంటీలు ఎవరని ఆయన ఇవన్నీ నమ్మకూరి. ఇదేంటి అంటే ఏం చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితులలో ఈ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తనకు నచ్చినట్టుగా, తనకి ఇష్టానుసారంగా కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించుకోండి. దయచేసి నేను చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను చెప్తున్నా, దయచేసి నేను చెప్తున్నా,
సో నిండైన రూపం ఇచ్చినాం 4 కోట్ల బిడ్డల భాగోద్వేగమే తెలంగాణ తల్లిలో చాకలి ఐలమ్మ సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి ఆకుపచ్చ వర్ణం వ్యవసాయ కీర్తికి సంకేతం, ఎరుపు వర్ణం ప్రగతికి చైతన్యానికి ప్రతీక, బంగారు వర్ణం ఐశ్వర్యానికి సమృద్ధికి నిదర్శనం. అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ సమర్థించిన కాంగ్రెస్ సభ. ఏమన్నాడు ఒక్క నిమిషం. తల్లిలో చాకలి ఐలమ్మ సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి ఆకుపచ్చ వర్ణం వ్యవసాయ కీర్తికి సంకేతం. ఆకుపచ్చ కీర్తి ఇగో ఎవరు అంటే మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. తల్లిలో చాకలి ఐలమ్మ సమ్మక్క సార్లక స్ఫూర్తి ఆకుపచ్చ వర్ణం వ్యవసాయ కీర్తికి సంకేతం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. దాంతోపాటు చైతన్యానికి బంగారు వర్ణం ఐశ్వర్యానికి సమృద్ధిగా కూడా నిలిచిన పరిస్థితి కాదు. ఇగో ఈ ఆకుపచ్చ వర్ణం అట చాకలి ఐలమ్మ సమ్మక్క సార్లమ్మ తల్లికి సంబంధించి అట. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఏంది బంగారు వర్ణానికి సంబంధించి ఈ బంగారు వర్ణం ఏదైతే ఉందో ఈ బంగారు వర్ణానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది సమృద్ధికి నిదర్శనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం, బీఆర్ఎస్ వాళ్ళను అసెంబ్లీకి పోనీయలే, గేట్ దగ్గరే అడ్డుకున్న పోలీసులు. కేటీఆర్ హరీష్ రావు కవితతో సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అరెస్టు, రేవంత్ ఆదాని ఫోటోల టీషర్ట్లు వేసుకున్నారని అభ్యంతరం, అరెస్టు చేసి తెలంగాణ భవన్కు తరలింపు, ఆదాని టీషర్ట్తో రాహుల్ గాంధీ పార్లమెంటుకు ఎలా వెళ్లారని కేటీఆర్ ప్రశ్న, రేవంత్ తప్పు చేశారు కాబట్టే తమను అడ్డుకున్నారన్న హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంటే తప్పు చేశారు కాబట్టి అడ్డుకున్నారు, తప్పు చేయలే కాబట్టి అడ్డుకోలే. ఇక్కడ ఒక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే ప్రజా సమస్యల మీద అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీలో ఏముంటుంది, ప్రతిపక్ష విపక్ష నేతలు ఉంటుంది. ఇది మీరు చేసిల్లంటే ఇది మీరు చేయలే, ఈ హామీ ఇచ్చిల్లంటే ఇది కాలే. ప్రజల గురించి చర్చించాలి. ఇప్పుడు ఒక్కరే ఉంటే ఏం చర్చ ఉంటుందండి? రోజు పొద్దుగాల సెక్రటరియట్ల వాళ్ళే కూకుంటారు, అసెంబ్లీలో కూడా వాళ్ళే కదా. విపక్షం ఉంటే కదా వాట్ ఈజ్ వాట్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలిసేది. ఆదాని టీషర్ట్లు వేసుకొని వస్తే రానివ్వండి, ఎందుకు వేసుకొచ్చిరని అడగొచ్చు కదా. ఏ మేరకు వేసుకొచ్చిళ్ళు, ఏ తప్పు చేశానని రేవంత్ రెడ్డి గల్ల ఇట్లా పైకని అడగొచ్చు కదా. ఎందుకు రానియలే? కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత భయం ఎందుకు? అంటే తప్పు చేశారా? హరీష్ రావు అడుగుతున్నాడు, తప్పు చేశారా ఏంటి? అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు పక్కన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఇగో కాంగ్రెసు బీజేపీ కావాలంటే సీఎం సీట్లో కూర్చోండి. అసెంబ్లీలోని తాకిన ప్రోటోకాల్ రగడ. శ్రీధర్ బాబు సీట్లో బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి సీట్లో కూర్చున్నారన్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం. సర్కారుపై మండిపడిన బీజేపీ ఎమ్మెల్యేలు ప్రివిలెన్స్ కమిటీ చూసుకుంటుందన్న శ్రీధర్ బాబు, సీఎస్ను పిలిచి మాట్లాడతారన్న స్పీకర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మంత్రి సీట్లో కూర్చున్న కామారెడ్డి ఎమ్మెల్యే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సీట్లలో కూడా అయిపోయింది ఆఖరికి. దాంతోపాటు ఏ బట్టలు వేసుకోవాలో స్పీకర్ చెప్తారా? అసలు బట్టలు లేకుండా కూడా రమ్మంటారు వీళ్ళు. టీషర్ట్ వేసుకొని సభకు పోతే తప్పేంటి? ఆదాని దుర్మార్గుడని రాహుల్ అంటున్నారు, ఆదానిని రేవంత్ వెనకేసుకొస్తున్నాడు. సర్కార్ను ప్రశ్నిస్తామనే భయం ఉన్నది కాబట్టే సభకు రానివ్వలేదు. సమైక్యవాదుల బానిస రేవంత్ అసెంబ్లీ దగ్గర అడ్డుకోవడంపై జగదీష్ రెడ్డి ఫైర్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. అర్థమవుతుందా? పొల్లు తిడుతున్నారు. ఏమని అంటున్నాడంటే, ఇప్పుడు బట్టల టీషర్ట్ వేసుకొని రాహుల్ గాంధీ అయితే పార్లమెంటుకు పోయింది కదా, మరి పార్లమెంటుకు పోయినప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా యాక్సెప్టబుల్ కదా. అక్కడ గదే రాజ్యాంగం, ఇక్కడ కాదే. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది, తెలంగాణ రాష్ట్రంలో చట్టం ఉంది, ఆ చట్టంలో భారత రాజ్యాంగం అమల్లో ఉంది. ఈ భారత రాజ్యాంగం అనేది యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా అమల్లో ఉంది. మరి ఎందుకు ఇలా అడుగుతున్నాడు చెప్పండి. రాహుల్ను పంపితేనే టీషర్ట్లు వేసుకున్నాం. రాహుల్ టీషర్ట్లు పంపించిండట, కేటీఆర్ వేసుకున్నాం, తప్పే ఉన్నది. ఆదానితో దోస్తి వద్దంటే రేవంత్ వినటం లేడట. రేవంత్కు బుద్ధి చెప్పమని మాకు పంపారు. అసెంబ్లీలో కాంగ్రెస్ వైఖరిని బయట పెడతాం, ప్రజల గొంతుకగా సమస్యలు వినిపిస్తాం. కేటీఆర్ విజయ్ దివాస్ సందర్భంగా గన్ పార్క్ దగ్గర ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్సీలు అక్కడ నివాళులు అర్పించారు. గన్ పార్క్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడన్నా వేయండా? ఎవరన్నా వేయరా? ఎక్కడైనా కనబడ్డారా? ఏంది అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. దాంతోపాటు అసెంబ్లీ సమావేశాలు వాయిదా. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16న తిరిగి ప్రారంభమైతే అప్పటిదాకా పూర్తి స్థాయిలో కూడా వాయిదా పడ్డ పరిస్థితి. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేసుకోండి. గత 10 రోజులుగా నేను రాకపోవడానికి కారణం తీవ్రమైన అనారోగ్యం. దానితో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే మన మీద ఇంకెక్కడెక్కడో కేసులు నమోదయ్యాట. ఇది ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మిమ్మల్ని మిస్గైడ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు, ఆనాటి నా మిత్రులు నేటి నాకు శత్రువులుగా మారిన వ్యక్తులు దాన్ని ప్రచారం చేస్తున్నారు. కేవలం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం, ప్రజల కోసం మాత్రమే నేను పోరాటం చేస్తున్నా. ఇక్కడ వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయమో లేకపోతే మీడియాకు సంబంధించి ఇంకేమీ లేదు. ప్రజల పక్షాన పోరాటం చేయడమే నా ఎజెండా. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ను ఇక్కడ నుండి నేను మాత్రమే అందిస్తా. ప్రతి అప్డేట్ను మీరు ప్రతి ఒక్కరు చూడండి. అక్కడ కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.